స్తుతులు స్తోత్రాలు వందనాలు తండ్రి. నీ సమయంలో నాయన ఈ వర్తమానం చెప్తుంటే కానీ నీ కృపను దయచేయండి, నీ ఆత్మల అభిషేకాన్ని అనుగ్రహించండి. ఈ వర్తమానం విషయంలో ప్రతి బిడ్డను ఆత్మను సంధించి ఆత్మను గద్దించి వారికి వారి నుంచి రక్షణ దయచేయమని ఈ వర్తమానం అంతట్లో నువ్వు తోడుకుంటున్నాను. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. కీర్తనలో 23వ కీర్తన ఫస్ట్ కాడ నుంచి. కీర్తనలో 23వ కీర్తన ఫస్ట్ కాడ నుంచి. ఇక్కడ యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిగల చోట్ల ఆయన నన్ను ఫరుండజేస్తున్నాడు అని సెలవిస్తున్నాడు. ఎవరో దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. యెహోవా నా కాపరే అంటున్నాడు దావీదు మహారాజు. గనుక యెహోవా మన కాపరి గనుక ఆ యెహోవా మన మధ్యలో ఉండాలని, మన కాపరిగా ఉండాలని, మనకి మంచి తండ్రిగా ఉండాలని మనం కోరుకోవాలి. గనుక దావీదు మహారాజు సెలవిస్తున్నాడు, యెహోవా నా కాపరి అని సెలవిస్తున్నాడు. గనుక మనమైతే యెహోవా నా కాపరి అని మనము అనుకోవటానికి మనము ఈ రోజుల్లో చాలా దూరంగా ఉన్నాం. యెహోవా కాపరి అనుకోకుండా, యెహోవా నా తండ్రి అనుకోకుండా, యెహోవా నా దేవుడు అనుకోకుండా మన సొంత ఆలోచనతో సొంత జ్ఞానంతో మనం నడుచుకుంటున్నాం. కనుక నా కుమారి, నా కుమారుడా, నేను నీ కాపరిగా ఉంటే నీకు క్షేమం, నేను నీ కాపరిగా ఉంటే నీకు సంతోషం, నేను నీ కాపరిగా ఉంటే నీకు మంచి ఆరోగ్యం, నేను నీ కాపరిగా ఉంటే రక్షణ, నేను నీ కాపరిగా ఉంటే నీకు బహుక్షేమముగా నువ్వు దీవించబడతావు, ఆస్వాదించబడతావు అని దేవుడు సెలవిస్తున్నాడు. గనుక యెహోవా నా కాపరని మనం ఎల్లప్పుడూ యెహోవా మీదే దృష్టి కలిగి మనం జీవించాలి. గనుక 100 గొర్రెల్లో 99 గొర్రెలు దేవుడు విడిచిపెట్టి ఒక్క తప్పిపోయిన గొర్రె కొరకు ఆ గొర్రెని వెతికి ఆ గొర్రెని మళ్ళీ ఆ మందలో చేర్చాలని ఆ గొర్రె కొరకు ఈ తండ్రి వెళ్ళి ఆ యొక్క గొర్రెని వెతికి తీసుకొని వచ్చి ఆ 100 గొర్రెల్లో చేర్చినట్లు ఆ తప్పిపోయిన గొర్రెని కూడా ఆ మందలో చేర్చినట్లు మనం చూస్తున్నాం. మన తండ్రి గొర్రెలకు మంచి కాపరి, మన తండ్రి మంచిగా గొర్రెలు కాసే కాపరి. ఆ తండ్రి మన పక్షంగా ఉంటే, ఆ తండ్రి మన వైపు ఉంటే మనకు క్షేమము సంతోషము. గనుక యెహోవా నా కాపరి అని దావీదు మహారాజు సెలవిస్తున్నాడు. పచ్చిగల చోట్ల నేను ఫరుండ చేస్తాను అని తండ్రి సెలవిస్తున్నాడు. పచ్చిగల చోట్లు అంటే చాలా క్షేమం అన్నమాట. ఎక్కడైనా పొలాలు పచ్చగా ఉంటే చాలా బాగుంటాయి, చాలా రమ్యంగా ఉంటాయి, పంటను కూడా బాగా ఇస్తుంది. గనుక ఆ పొలమే ఎండిపోతే, ఆ పొలమే జీవం లేకుండా ఉంటే, ఆ పొలమే ఫలించకుండా ఎక్కడక్కడ ఉంటే అది క్షేమంగా ఉంటుందా? కాదు. ఫలించే ఫలం లాగా ఆ యొక్క పచ్చిక గల ఫరుండ్లో నిన్ను నేను నియమింపజేస్తానని తండ్రి సెలవిస్తున్నాడు. కనుక ఎప్పుడైతే తండ్రి వైపు మనం ఉంటే ఆ తండ్రి మనకి ఆ పచ్చిక గల స్థలాల్లో మనం నియమింపజేస్తాడు. గనుక పచ్చిగల స్థలాల్లో మనం నియమించాలంటే యథార్థ కలిగి, నీతి కలిగి, ఆయన భయభక్తులు కలిగి, ఆయన మార్గంలో మనం నడుచుకునే వారికి ఉండాలి, ఆయన సేవించే వారికి ఉండాలి. అప్పుడే మనము ఆయన పచ్చిగల చోట్లలో పరుండ చేస్తాడు. ఒక రోజున ఒక సీమోను అనే మనుషుడు సముద్రంలో చేపలు పడటానికి వెళ్ళాడు. వెళ్ళి ఆ సముద్రములో చేపలు పట్టాలని ఎంతో ఆశతో రాత్రి అంతా ప్రయాసపడి చేపలు పడటానికి తన దగ్గర ఉండే వలలు ఇసిరేసి చేపలు పడటానికి ప్రయత్నం చేస్తే, రాత్రి అంతా ప్రయత్నం చేస్తే ఒక్క చేప కూడా పడినట్లు మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తున్నాం. గనుక రాత్రి అంతా ప్రయాసపడి ఎంతో అలిసిపోయి, ఎంతో కృంగిపోయి, ఎంతో అసలు చాలా సమస్యతో నిండున్నట్టు మనం చూస్తున్నాం. అదే సమయంలో ఇసిగిపోయి ఒక చేపగడు పడని పరిస్థితిలో ఆ ఉదయం అయినప్పుడు ఆ ఒడ్డు దగ్గర కూర్చొని, సముద్రం ఒడ్డు దగ్గర కూర్చొని తన వలలు కడుగుతున్నాడు. అదే సమయంలో యేసు ప్రభు వారు వెళ్ళారు. వెళ్ళి నా కుమారుడా, ఇప్పుడు నేను చెప్పినట్లు నువ్వు వల ఇసురుమో అని చెప్తున్నాడు. అయ్యా, నేను రాత్రి అంతా ప్రయాసపడ్డాను,
నేను వలేసాను, ఒక చేప కూడా పడలేదు, నేను అలిసిపోయాను, ఇప్పుడు వలేసి చేపలు పడతాయా అని చెప్తున్నాడు. గనుక తండ్రి యేసుప్రభు వారైతే ఏమో విస్తారమైన చేపలు పడతాయి అని చెప్పినప్పుడు ఆ యొక్క వలేసినప్పుడు విస్తారమైన చేపలు, బహుగా చేపలు పడటము చూసి ఆ సీమోను అనే ఆ యొక్క మనుషుడు ఎంతో అసలు చాలా సంతోషించి ఆనందించి ఈయన దేవుడని అప్పుడు గుర్తించాడు. యేసు ప్రభు దేవుడని అప్పుడు గుర్తించాడు. గనుక యేసు ప్రభు మన హృదయంలో ఉంటే విస్తారమైన దీవెళ్ళు, విస్తారమైన ఆశీర్వాదాలు, మారు మనసు, రక్షణ, నెమ్మది, ఆరోగ్యము, సమాధానము. గనుక యేసు ప్రభు మనం దూరంగా ఉంటే మనం దీవెనలు చూడలేము, ఆశీర్వాదాలు చూడలేము. మనము ఆ యొక్క దేవుడిచ్చే జ్ఞానానికి, వివేకానికి కూడా దూరంగా ఉంటాం. లోకం వైపు చూస్తే మనకు అది క్షేమంగా ఉండదు, కానీ దేవుడి వైపు చూస్తే దేవుడు మన పక్షంగా ఉంటే అద్భుతమైన కార్యాలు మనం చూస్తామని చెప్పి మనం విశ్వాసముతో, నమ్మకముతో ఆ దేవుణ్ణి ఎమ్మడిస్తే అప్పుడు మనకి ఎంతో లాభకరంగా, ఎంతో దీవెనకరంగా ఈ భూలోకంలో మనం జీవిస్తామని దేవుడు తెలియపరుస్తున్నాడు. కనుక సీమోను, నీవు వలసిపెట్టి నన్ను ఎమ్మడించుము నీవు అని చెప్పి ఆ సీమోనుతో అన్నప్పుడు ఆ సీమోను వల వదిలిపెట్టేసి తండ్రిని ఎమ్మడించాడు. ఈ రోజుల్లో తండ్రిని ఎమ్మడించటమైనా, తండ్రిని స్తుతించటమైనా, తండ్రిని ఆరాధించటమైనా, తండ్రి మార్గం నడుచుకోవటమైనా చాలా దూరంగా ఉంటున్నారు. తండ్రి దగ్గరికి వెళ్తే మాకు ఏముందిలే, సంతోషం ఉంటుందా, సమాధానం ఉంటుందా? లోకాశ నేత్రాశ జీవుడంబాలు. ఏ కాడికి లోకం వైపు చూస్తేనే మాకు ఆనందం, సంతోషం. క్షణంలో కనపడి అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే, అంతలో కనపడి ఇంతలో మాయమైపోయే ఆ యొక్క క్షణములోనే అది దూరం అయిపోయే ఆ పాప ఇచ్చులు అయిపోయి చూస్తూ వారి మనస్సు, వారి ఆలోచన, వారి తలంపులు వాటి వైపే వారు ఆనందంగా ఉంటున్నారు. కనుక అది క్షేమం కాదు. అప్పుడు దేవుడు దూరంగా ఉంటాడు. దేవుడు దూరంగా ఉన్నప్పుడు అది మీకు క్షేమము కాదు. నా కుమారి, నా కుమారుడా, నేను మీకు సమీపంగా ఉంటే మీరు అద్భుతమైన కార్యాలు చూస్తారు. నన్ను మీరు ఎతికినట్లా మీరు ఉన్నతమైన కార్యాలు చూస్తారు అని చెప్పేసి దేవుడు సెలవిస్తున్నాడు. గనుక మిట్ట మధ్యాహ్న సమయంలో సమరస్త్రీ వారి దగ్గరికి నీళ్ళు చేదుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పుడు తండ్రి సమరస్త్రీ దగ్గరికి వచ్చి మాట్లాడినట్లు మనం గ్రంథంలో చూస్తున్నాం. నేను ప్రకటించే యేసు ప్రభు వారు ఆ సమరస్త్రీ ఆ యొక్క దేవాతి దేవుడు ఇక్కడ ఉండాడు రాండి అని చెప్పేసి సమరస్త్రీ అందరం తీసుకొని వెళ్ళి ఆ తండ్రిని పరిచయం చేసినట్లు మనం చూస్తున్నాం. కనుక ఆ సువార్తను ప్రకటించడానికి, తండ్రిని ఎమ్మడించడానికి, తండ్రిని ఈ వేడుకొని, తండ్రి నీ యొక్క పని చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ మార్గం నడవటానికి నేను సిద్ధంగా ఉన్నాను, నీ కొరకు నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి మనల్ని మనమే పరిశీలన చేసుకొని మనల్ని సమర్పించుకొని ఆ తండ్రి నీతి మార్గంలో, యథార్థమైన మార్గంలో నడుచుకుంటే ఆ తండ్రి తప్పక చూస్తున్న దేవుడు గనక, హృదయంతరంగా పరిశీలన చేసే దేవుడు గనక, ఆ దేవుడు మన పక్షంగా ఉండి అద్భుత కార్యాలు చేసే దేవుడు గనక మనము తండ్రి వైపు ఎప్పుడైతే ఉంటామో మన వైపు తండ్రి ఉంటాడని తండ్రి సెలవిస్తున్నాడు. గనుక దావీదు మహారాజు అయితే యెహోవా నా కాపురి అంటున్నాడు. ఈ లోకంలో ఎవరున్నా కూడా, ఏ మనుషులున్నా కూడా, ఏ ధనవంతులున్నా కూడా, ఏ అధికారులు ఉన్నా కూడా వారి వైపు చూడకుండా ఆ దావీదు మహారాజు అయితే యెహోవా నా కాపురి అని చెప్పి యెహోవా వైపు చూస్తూ ఆ దేవుడి వైపు నమ్మకం కలిగి, విశ్వాసం కలిగి ఆ గురి అంతా నా తండ్రి వైపే నా గురి అంతా అని చెప్పేసి ఆ దేవుడిని వేడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. నేను చూసిన మెస్సైని ఆ దేవుణ్ణి మీరు కూడా చూడాలని రాండి, మీకు కూడా చూపిస్తానని ఆ సమరపట్నంలో సమరస్త్రీ అనేక ప్రజలు తీసుకొని వెళ్ళి ఆ తండ్రి దగ్గర ఆ తండ్రిని ఆ చూసేలాగా వారికి అవకాశాలు కలగజేసింది. ఒక స్త్రీ ఎంతో భారం కలిగి, ఎంతో పట్టుదల కలిగి, ఎంతో తీర్మానం కలిగి ఆ తండ్రి దగ్గరికి అనేక ప్రజలు తీసుకొని వెళ్ళి ఆ తండ్రిని వేడుకునేలాగా, తండ్రికి మొరపెట్టేవారిగా, ఆ తండ్రి దగ్గర రక్షణ పొందుకునేవారిగా, ఆ తండ్రి రాజ్యంలో అర్హులయ్యేవారిగా ఒక స్త్రీ, ఆ స్త్రీ భారం కలిగి, బాధ్యత కలిగి దేవుడి వైపు చూసి నడిచింది. గనక ఆ రీతిగానే ఈ రోజుల్లో కూడా చాలా మంది దేవుడికి దూరంగా ఉండటానికి అది కరెక్ట్ కాదు, కానీ దేవుడికి సమీపంగా ఉండి దేవుని ఏడుకుండేవారిగా, దేవుని స్తుతించేవారిగా, ఒక బాధ్యత కలిగి, ఒక భారం కలిగి ఆ తండ్రిని స్తుతించేవారిగా, తండ్రి నా కొరకు నువ్వు ప్రాణం పెట్టావు, రక్తం కార్చావు, వెలపెట్టి నన్ను కొన్నావు, నిన్ను మాత్రం నేను స్తుతిస్తాను, సేవిస్తాను, నీ వైపు నేను చూస్తాను, నా యందు నీవు ఉండు, నీ యందు నేను ఉంటానని ఒక తీర్మానం కలిగి, ఒక పట్టుదల కలిగి, ఒక రోషం కలిగి, ఒక సేవ చేస్తూ ఆ తండ్రిని ఏడుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. ఈ చిన్న మాటలు
దేవుడు దీవించును గాక. ప్రార్థన. తండ్రి నీకు స్తుతులు స్తోత్రాలు నాయన, పరిశుద్ధుడా నీకు వందనాలు స్తోత్రాలు నాయన. కీర్తన 23 దావీదు కీర్తన మా మధ్యన పెట్టి నువ్వు మాట్లాడినందుకు నీకు స్తుతులు స్తోత్రాలు నాయన. యెహోవా నా కాపరి అని నువ్వు సెలవిస్తున్నావు నాన్న. అవును నాయన, నువ్వే మా కాపరివి, నువ్వే మా దేవుడివి, నువ్వే మా తండ్రివి, నువ్వే మా యజమానుడివి, నువ్వే మాకు ఆశ్రయము, నీవే దిక్కు, నీవే మార్గము, నీవే మా పక్షంగా ఉంటే నాకు క్షేమము నాయన. ఈ యొక్క మాటలు వింటున్న ప్రతి బిడ్డ కూడా నీ వైపు చూసి వారి హృదయంలో నిన్ను చేర్చుకొని నిన్ను సేవించి నిన్ను ఆ యొక్క హృదయంలో భద్రపరచుకొని మారు మనసు రక్షణ పొంది నీ నామలో బాప్టిజం పొంది నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా ప్రతి బిడ్డ నీ రాజ్యానికి ఆయత్తపరచమని నీలోనే బిడ్డలందరినీ నాయన సమకూర్చి వారి ఆత్మ ప్రాణం శరీరం నీకు సమర్పించుకొని నీ వైపు చూసి నీ రాజ్యానికి అర్హులైనట్లుగా ప్రతి యవన బిడ్డ ఆయా ప్రతి యవన స్త్రీ యవన పురుషుడు అందరినీ కాడి మోసి యవన కాలుని స్వరం తెచ్చుకొని నీ రాజ్యానికి అర్హులైనట్లుగా బహు రోషం కలిగి నీ భక్తి చేసి పాపము నుంచి విడుదల కలిగి నీతి మార్గంలో నడుచుకొని నీ యథార్థమైన మార్గంలో నడుచుకొని నీ రాజ్యానికి అర్హులు ఉన్నట్లుగా ప్రతి బిడ్డ సిద్ధపాటు చేయమని ప్రతి బిడ్డకు రచన కలుగజేయమని ఈ వర్తమానం ఇచ్చిన ప్రతి బిడ్డలకు కూడా నీ కృపను అనుగ్రహించి వారి పచ్చంగా నువ్వు ఉండి అద్భుత కార్యాలు చేసి నీ నామానికి మాత్రమే ఘనత మహిమ ప్రభావాలు తెచ్చుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామని ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం, యేసు నామమే జయం. యేసు నామములో సంపూర్ణ నిజం కలుగును గాక, అపవాది క్రియలకు లయం కలుగును గాక. ఆమేన్.